యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. Hello sir. How are you? I'm fine sir. Interested? Yes. Come on, let's go. Chalo. సార్ నాకు ఇది నిజమా కాదా అని డౌట్ గా ఉంది. నిజమే. కెన్ ఐ టచ్ యు వన్స్? ఎందుకు? అంటే మీరు రోబోనా లేకపోతే నిజంగా మనిషేనా అని చాలా డౌట్ గా ఉంది నాకు. ఈ డౌట్ ఇంతవరకు ఎవరికి రాలా, నీకు తప్ప. సో ఎనీవే, నేను మనిషిని, మామూలు మనిషిని. సార్ 4 decades నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను. లైక్ ఊహ తెలియనప్పుడు కూడా తెలుసు, కానీ అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యేది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రాజేంద్రుడు, గజేంద్రుడు. అండ్ నేను ఇప్పుడు మీ ఇంటికి ఎంటర్ అవుతుంటే గేట్ తీయగానే ఫస్ట్ నాకు ఎలిఫెంట్ ఫోటోనే కనిపించింది. వావ్, అమేజింగ్. మీకు వినాయకుడికి ఏంటి రిలేషన్షిప్? వినాయకుడు ఆది దేవుడు, ఫస్ట్ దేవుడు కదా. ఏ పూజకైనా దేనికైనా ఆయన దేవుళ్ళలో ముందుండేది ఆయన. సో అట్లా కాకపోయినా నాకెందుకు రాజేంద్రుడు, గజేంద్రుడు అవకాశం జీవితంలో రావడం ఇవన్నీ గొప్ప విషయాలు. అయితే నాకు ఆయన షేపు, వినాయకుడు షేప్ నాకు భలే ఇష్టం. ఆయన క్యూట్గా ఆ బొజ్జ వేసుకుని ఆయన ఈజ్ వెరీ క్యూట్ అని నా ఫీలింగ్. నాకు ఇష్టం ఆయన బాగా. నా దగ్గర రకరకాల వినాయకుడు ఉన్నారు. అవును. సో ఐ లైక్ వినాయక. ఎస్. సో ఒకప్పుడు మీరు స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీకు మీరే పోటీ. ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 13 సినిమాలు రిలీజ్ అయ్యేది. ప్రతి నెల ఎవ్రీ మంత్ ఒక సినిమా. ఎట్లా మేనేజ్ చేసేది సార్ మీరు? అసలు మీకు మీరే పోటీ. అసలు ప్రతి ఒక్కరము మేము లైక్ అరే వచ్చింది ఏ సినిమాకి పోవాలి, అసలుకి హాలిడే వస్తే ఇది సూపర్, ఇక మా ఫ్రెండ్స్ టీం అయితే దీనికి వెళ్దాం కదా, దీనికి వెళ్దాం. ఎట్లా మేనేజ్ చేసేది మీరు? జనరల్గా నా సైకాలజీ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరో ఇంత పెద్ద మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఒక ట్రెండ్, మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండ్ ఇది సెపరేట్గా ఎప్పుడైతే లేడీ స్టైలర్ దగ్గర నుంచి సక్సెస్ అవ్వడం మొదలయ్యిందో నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో. అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే, నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదు, బిగినింగ్ డేస్ కదా భయం అనమాట. ఆ భయంలో ఏంటయ్యానంటే వచ్చిన అవకాశాన్నల్లా వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది. చేసేటప్పుడు తెలియలేదు ఎక్సైట్మెంట్లో. రిలీజులు మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా, పనిచేసినవి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా. ఒకదానికొకటి రిలీజ్ అవటం వెళ్తూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం నేను తిట్లు తిన్నాను బాగా. ఏంటంటే నువ్వు వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు, నీ సినిమా నీకే పోటీ, నీ మీద ఎక్కుతుంటే మళ్ళీ నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది, మరి అన్నీ నువ్వు చూసుకోవా అది ఇది అంటే అప్పట్లో తెలిసేది కదా, అయింది అప్పటికి అయిపోయింది. సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి. జీవితం అంటే అంతే, మనం అనుకునే లోపల అది అయిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన గమ్మత్తు ఏంటంటే, హీరోగా ఆ రోజున చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా. మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ 42 ఏళ్ళ తర్వాత అన్నీ గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు, రచయితలు, అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడం ఏంటి, ఇది టూ మచ్ కదా. 2 రిలీజ్లు మళ్ళీ ఒకటే రోజు. సో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటే ఏ సినిమా కావాలో అర్థం కాదు. అదే లేదు, ఏం లేదు. పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ మంది. ఈ పండగకి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు, బోల్డంత అవకాశం ఉంది. 4-5 సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి. అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు, మీరు అన్నీ చూడొచ్చు, రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సార్ నాకు మీకున్నది ఎనర్జీ నేను ముసల్దాన్ని అయ్యే వరకు కూడా నాకు కాస్త ఇవ్వండి. చిట్కా ఏంటి? చిట్కా అంటే అమ్మా, మీ బట్టి వాళ్ళు అందరూ నిజంగానే ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇది, మంచి క్వశ్చన్. ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? సంకల్పంతో వస్తుంది. మనం ఈ పని చెయ్యాలి అని ఎంత నీకు స్ట్రాంగ్ సంకల్పం అంటే నీకు ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీకు ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నీకు ఆ
పని మీదే ఉంటుంది తప్ప నా మీద జనరల్ కామెంట్ అదే కదా, ఏ నేను పొద్దున వచ్చినప్పుడున్న జోష్, ఎనర్జీ energy. రాత్రి 2:30 కూడా అట్లాగే ఉంటాడు ఈయన, ఏం మార్పు అంటే మనకు ఆ పని మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఆ పని మీద. ఇప్పుడు సినిమా ఉంది, సినిమా ప్యాషన్, నాకు ఇష్టం. సినిమా అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ప్యాషన్. సో ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి టైర్డ్నెస్ లేకపోతే దాంట్లో విసుకో లేకపోతే ఇంకోటి రాదు అసలు. నేను ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అనిపించేది అది, ఇది మనకి ఇష్టమైన పని, అందుకని మనకు దాంట్లో బోరు కొట్టడం ఉండదు. సో పనిని ఇష్టపడటమే ఇంపార్టెంట్. అది ఏ పనైనా మనం ఇష్టంతో ఎగ్జాక్ట్లీ నువ్వు ఇష్టంతో. ఇప్పుడు అద్భుతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా కొత్త కనిపెట్టేవాళ్ళు ఉన్నారు, అద్భుతమైన పెర్ఫార్మర్స్ ఉన్నారు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఉన్నారు, అద్భుతమైన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. వీళ్ళంతా ఇలా ఉండడు, అద్భుతమైన పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి కానీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి కారణం దాని మీద ఇష్టమే, ప్యాషన్, దాని మీద ఉన్న ఇష్టం. అది నిజమని నేను నమ్ముతాను. ఏదైనా నాతో స్టార్ట్ అవ్వాలి. నా దీక్ష దీక్ష దీక్షతో చేయాలి. దీక్ష తీసుకోవాలి. Yes. దీక్ష షుడ్ టేక్ దీక్ష. ఎస్ సార్. సో ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా మీరు స్నేహం నుండి చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ కుమార్ వరకు 245 సినిమాలు చేశారు. ఈ 245 డైరెక్టర్స్ మిమ్మల్ని ఊహించుకొని రాస్తారు అన్న విషయం మాకు అర్థమైపోయింది. సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ని మీరు ఆ సెకండ్స్లోనే ఎట్లా మోల్డ్ అయిపోతారు? ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే 2-3 సబ్జెక్ట్స్ చాలా ఉపయోగపడినాయి నాకు. అబ్జర్వేషన్, ఇమాజినేషన్, ఇంప్రవైజేషన్, ఇవన్నీ మాకు అంటే అన్ యాక్టర్ ప్రిపేర్స్లో అంటే ఒక నటుడిని తయారు చేయడానికి సిస్టమ్స్ ఇవన్నీ. అందులో బాగా సక్సెస్ ఏంటంటే అబ్జర్వేషన్. ఇప్పుడు కథ రాసేవాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళ ఇమాజినేషన్లో ఎక్కడో చూసిన క్యారెక్టరు, ఎక్కడో తగిలిన క్యారెక్టరు, లేకపోతే ఒక ఇమాజినరీ క్యారెక్టరు ఏదో ఒకటి ఉంది అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకోవటమే. మన అబ్జర్వేషన్లో ఇప్పుడు ఆ నలుగురు సినిమా ఉంది, ఆ నలుగురు సినిమాలో ఆ హెవీనెస్, ఆ రఘురామ్ అని ఆ పాత్రికేయుడు క్యారెక్టర్ అనుకోండి, వెంటనే మనం ఒక రామోజీరావు గారిను ఒక ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉంటుంది. దాంట్లో క్యారెక్టరేషన్ ఫిట్టింగ్ చేయాలి అని అంటే మా నాన్నగారు, ఆయనంత టీచరు, మా నాన్నగారు స్కూల్ టీచరు, ఆయనంత సీరియస్గా ఉండేవారు. సీరియస్నెస్ ఉంటే ఆయనది వాడటం, కొంచెం సరదాగా ఉన్నట్టయితే ఎన్టీ రామారావు గారు ఎలా బిహేవ్ చేశాడు ఇది వాడటం. ఇవన్నీ కూడా వాడటం అనే మాట నేను ఎందుకు అన్నాను అని అంటే, నువ్వు అడిగిన దానికి ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అని అంటే మనని మనం అడాప్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్లోకి, అయితేనే క్యారెక్టర్లా కనపడుతుంది. లేకపోతే అన్నీ ఒకటిలా ఉంటాయి కదా. ఇప్పుడు నాకున్న ఒక అదృష్టం ఏంటయ్యా అని అంటే, అటు పెళ్లి పుస్తకం వేరేగా ఉంటుంది, ఇటు లేడీస్ టైలర్ వేరేగా ఉంటుంది. అంటే ఒకదానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వేరేగా ఉంటుంది, ఎర్ర మందారం వేరుగా ఉంటుంది, ఆ నలుగురు వేరుగా ఉంటుంది, F2 వేరుగా ఉంటుంది, మహానటి వేరుగా ఉంటుంది, ఓ బేబీ ఇంకొకలా ఉంటుంది. సో వీటన్నిటికీ అవకాశం ఏంటయ్యానంటే, ముందు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం. ముందు థ్యాంక్స్ ఫర్ దెమ్, ముందు ఈ క్రెడిట్ వాళ్ళకి చెందుతుంది. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని ఈ పాత్రని ఇలా తయారు చేసుకున్నారు అని అంటే, ఆ తయారు చేసుకున్న పాత్రలోకి మనం ఎంత కష్టపడి చేస్తామనేది లెక్క. 1977లో స్నేహం సినిమా మొదటి సినిమా. ఆ సినిమా ఫస్ట్ డే షూట్కి మీకు కాల్ షీట్ రాగానే, ఫస్ట్ డే సెట్లో అడుగు పెట్టగానే వాట్ ఆల్ ద థింగ్స్ మీ మైండ్లో రన్ అయినాయి? నిజం చెప్పాలి అంటే మాత్రం చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, చాలామంది అట్లా చెప్పకపోవచ్చేమో. ఫస్ట్ డే అంటే రాజమండ్రిలో ఒక కాలేజీలో షూట్ అదే కాలేజీ లోపల అంటే క్లాస్ రూమ్ లోపల జరిగే సీన్తో స్టార్ట్ చేసాం. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటయ్యానంటే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఆ విపరీతమైన ఇంత చేసేయాలనే తాపత్రయం. బాపు గారు పైగా ఆల్రెడీ అసలు ఆయన అద్భుతమైనటువంటి మహాదర్శకులు, వాళ్ళు ఎంత గొప్పవాడు బాపు గారు డైరెక్షను, ఇషాన్ ఆర్య అని ఇండియా లెవెల్లో కెమెరామెన్, ఇవన్నీ అందరూ ఉన్నారంటే నేను నిజంగా చెప్తున్నాను,
కంగారులోనే సగం అయిపోయింది. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్. అప్పుడు మనం ఇది ప్లాన్ చేసి చేద్దాం, ఇది అలా పెర్ఫామ్ చేద్దాం అంత సీన్ లేదు. అది చెప్పింది చేసేసి బయటకు వచ్చేటప్పటికే మనకి పాస్ అయ్యాం. అమ్మయ్య పాస్ అయ్యారా బాబు. సో 4.5 డికేడ్స్లో 1977 నుంచి ఇప్పుడు 2020 అలా వైకుంఠపురంలో వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ అండ్ అరౌండ్ ఎన్నో చేంజెస్ వచ్చినాయి. డిజిటల్ మీడియా కానీ లేకపోతే ఎవ్రీథింగ్ టెక్నాలజీ కానీ. సో ఏమేమి చాలా తేడాలు మీరు గమనించారు? అసలు టు బి వెరీ ఫ్రాంక్, సినిమాలోనే ఫిల్మ్స్లో ఫిల్మ్ పోయింది, ఫిల్మ్స్లో ఫిల్మ్ వాడలేదు కదా, డిజిటల్ అయిపోయింది కదా మొత్తం. అంతకుముందు సినిమా అంటే ఇట్లా పెట్టి డబ్బాలు ఒక 32-33 డబ్బాలు మోసుకొని వెళ్ళేవాళ్ళం సరదాకి. అన్ని పనుల్లోనూ ఎంటర్ అయ్యేవాడిని నేను. నాకు అదొక సరదా, నేర్చుకోవడం సరదా అన్నీ అని. ఎడిటింగ్ రూమ్కి ఇట్లా డబ్బాలు మోసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మొత్తం 400 కోట్ల సినిమా, 300 కోట్ల సినిమా కూడా ఇంత అయిపోయింది. ఏమంటే చిప్పు మొత్తం సినిమా ఇంత అయిపోయింది. సినిమా హెస్ బికమ్ సో స్మాల్. సో మార్పులు అనంటే కనుక నా పరంగా చెప్పాలి అనంటే నాకు అది అదృష్టంగా నేను భావిస్తూ ఉంటా. ఎందుకనంటే మిచెల్ కెమెరా అని ఉండేది ఇంత పెద్ద, మన మాయాబజార్లు ఇవన్నీ తీసిన సినిమా కెమెరాలు ఇంత పెట్టి వస్తే ఇట్లా కెమెరా మూవ్ అవుతుంది. ఒక దాంట్లోంచి ఒక స్ట్రైట్గా వ్యూ ఫైండర్ కనపడదు, పక్కన వ్యూ ఫైండర్ వేరేగా ఉంటుంది, ఫ్రేమ్ వేరేగా ఉంటుంది. అందులో చూసి మూసి ఈ ఫ్రేమ్ని వీళ్ళు ఆ కెమెరా దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారు 7D 5D ఈ కెమెరాల వరకు కూడా 5Dలు ఈ కెమెరాలు వచ్చేసినాయి కదా. అంటే ఏంటి, ఆ స్టిల్ తీసేస్తున్నారు, దాంతోనే సినిమా కూడా తీసేస్తున్నారు. అంత మార్పులు అంటే జనరేషన్లో మధ్యలో ఎన్ని రకాల కెమెరాలు మారుతూ వచ్చినాయి, ఎన్ని రకాల 3-4 జనరేషన్లు మారి వచ్చాను నేను ఇప్పటికి. ఇప్పుడు కుర్రాళ్ళు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుంచి బన్నీ అల్లు అర్జున్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ లవ్లీ బాయ్స్, వీళ్ళందరితో పని చేస్తున్నాను అని అంటే ఒక్కోసారి నమ్మబుద్ధి ఇది. ఎక్కడ స్టార్ట్ అయ్యాం మేము, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రామారావు, నాగేశ్వరరావు గారు, రామారావు గారితో దగ్గర నుంచి కృష్ణ, శోభన్ బాబు గారితో మరీ ఎక్కువ, అన్నయ్య వాళ్ళిద్దరితో మరీ ఎక్కువ చేశాను. ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ వరకు నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ వీళ్ళందరితోనూ కూడా నేను బాగానే అడ్జస్ట్ అయ్యానని ఓబీబీ వరకు నమ్మొచ్చు. నువ్వు బోల్డన్ని మార్పులు, కెమెరాలు మారినాయి, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సెస్ మారినాయి. టు బీ వెరీ ఫ్రాంక్, ముందు రోజుల్లో ఎరా అంటే ఎరా అని ఉండేది. ఇప్పుడు అసలు ఎంత అయిపోయినాయి, ఇక్కడికి వచ్చేసి కెమెరా ఇక్కడ పెట్టి ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే ఎరా అనే పరిస్థితికి వచ్చాం. అంటే మార్పు, జనరేషన్ మార్పులు, అన్ని రకాల మార్పులు వచ్చినాయి. బట్ ఇంకా ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నేను జనరేషన్ మార్పుకి నేను వాళ్ళ తగినట్టుగా నేను అడాప్ట్ అవటమే నేను అనుకుంటున్నాను. సో ఒక సెరమిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కాలేజ్ డేస్ ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఏమంటున్నారు? నాకున్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గూడూరులో సెరమిక్ ఇంజనీరింగ్ చదివాను నేను. నా క్లాస్మేట్స్, నా రూమ్మేట్స్ అందరూ కూడా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఇందాక రాగానే నన్ను ముట్టుకోవచ్చా మనిషేనా అని, ముట్టుకోవచ్చా అని ఎలా నువ్వు అంటే 40 ఏళ్ళు కెరియర్ని నువ్వు నోట్ చేసి, నువ్వు అసలు నీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి రాజేంద్ర దగ్గర సినిమాలన్నీ చూసి ఈ మనిషేనా ఇవన్నీ చేసిందని ఒక తిరుగుతుంది కదా. అది నీకు అర్థమైంది, నీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది నాకు. సో ఈ ప్రాబ్లము నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా రూమ్లో ఉన్న వాళ్ళు కూడా రాజా, నన్ను రాజా అంటారు వాళ్ళందరూ. ఇట్లా ఏంట్రా రారా అని నేను భుజమే చేయిస్తే వాళ్ళకి వింతగా ఉంది. నిజమేనా, నేనేనా ఆ రూమ్లో పక్కన మనం పడుకున్నవాడేనా, మనం ఆడుకున్నవాడేనా? అదొక గమ్మత్తైన స్థితి. ఇది మరి సెలబ్రిటీస్కున్న ప్రాబ్లం నాకు తెలియదు కానీ, బట్ నేనైతే మాత్రం వాళ్ళ మీద ఎక్కేసి, సంకలో ఎక్కేసి నేను చాలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళకి మాత్రం ఆ ఎంబారసింగ్ ఇంకా అలా ఉంది. ఇది నిజమేనా? ఇప్పుడు నేను కనపడను, ఇప్పుడు మీకు నేను ఎక్కడ కనపడతాను? నువ్వు గజేంద్రుడు కనపడతాడు, లేకపోతే రాజేంద్రుడు కనపడతాడు. మీద కూర్చుని గజేంద్రుడితో మీకు భలే రిలేషన్ ఉంది అసలుకి, అద్భుతం. అసలు దాంతో అదే ఇందాక చెప్పావే క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా దాన్ని ఫ్రెండ్ చేసుకోవటానికి
ఆ గజేంద్రుడు ఏనుగు ఏదైతే ఉందో దానికి 5 years ఏజ్. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ మావటి ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు వచ్చిన ట్రైనీ ఎవరైతే ఉన్నారో, అతను ఏమేమి చేస్తున్నాడో అవి చూసేవాడిని. దానికి ఏదన్నా ఒకటి చేయమని చెప్పి అది చేయగానే నోరు తెరుస్తుంది అది, అంటే ఏమైనా పెట్టమని. సో అతని జేబులో చెరుకు ముక్కలు ఉండేవి, జేబులోంచి ఒక ముక్క తీసి నోట్లో వేసేవాడు దానికి. అది ఓకే అనుకుని హ్యాపీ అయ్యేది. ఓహో ఇలా ఉందని చెప్పి అన్ని పిలిచి నేను పక్కకి ఆడి జేబులో ఉన్నాయని నా జేబులో పెట్టుకున్నాను. ఈ చిక్కీలు ఉంటాయి కదా, చిక్కీలో జేబులోనూ చెరుకు మొక్కలో జేబులో పెట్టుకున్నాను. అది షార్ట్ కట్ అనగానే ఆ నోరు తెరిస్తే వాడి దగ్గర నోరు తెరవగానే నేను ఒకటేసా, నాతో పాటు వచ్చేసింది. ఇంకా మీరు నమ్మాలి, మన ఇంట్లో మనం పెట్స్, డాగ్స్, కుక్క పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేసి మీద ఎక్కించుకుని ఉంటామో సేమ్ అంతే, ఏమీ తేడాలి. సైజు పెద్దది అంతే తప్పితే ఇట్స్ ఆల్సో లైక్ క్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతుంది. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది అంతే. అంత మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్ గా షూట్ అయిపోయినాక జూకి వెళ్ళేసి ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్. బట్ యూ హ్యావ్ టు నో వాళ్ళు రైట్ ట్రైనీస్ దగ్గరికి గబగబా వెళ్ళిపోయి మన పాటికి మనం చేయకూడదు. యూ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ అండ్ దెన్ డూ ఇట్. ఎప్పుడు యానిమల్స్ అవి మనకు తెలియనప్పుడు అవి తెలుసుకుని చేయొచ్చు. అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఉండేది అబ్జర్వేషన్ లోనే. నేనైతే నేర్చుకున్నాను ఫస్ట్. దిస్ ఈజ్ అన్ అబ్జర్వేషన్లోనే జీవితం, అబ్జర్వేషన్లోనే పెర్ఫార్మెన్స్, అబ్జర్వేషన్లోనే లైఫ్ అన్నీ తెలిసేది అక్కడ. అండ్ మీ యొక్క పాట ఇప్పటికీ ప్రతి పెళ్ళిళ్ళలో మోగుతూనే ఉంటుంది. నాకు అది రావంగానే ఆహా, నా పెళ్ళప్పుడు కూడా మా డాడీ ఈ సాంగ్ కంపల్సరీ వేయిస్తారు కదా. మీ డాడీ ఆ పాట వేసినా వేయకపోయినా వీడియో తీసి వీళ్ళంతా తిరిగి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వేసిస్తారు. శ్రీరస్తు శుభమస్తు అని బాగా అదే మహానుభావులు కేవి మహాదేవన్ గారు, ఆరుద్ర గారు రాసిన, ఆరుద్ర గారు, బాపు గారు, రమణ గారు, అందుకే వాళ్ళు మహానుభావులేమో. అలాంటి వాళ్ళు తయారు చేస్తే అట్లాగే ఉంటుంది అన్నట్టు. మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరు ఇప్పుడు విఐపి భగవద్గీత వేసేవాళ్ళు అంతకుముందు, అంటే స్వామివారికి వాళ్ళు చనిపోతే భగవద్గీత వేసేవాళ్ళు. ఇప్పుడు అది మానేసి ఆ నలుగురు ఒక్కరై పుట్టడం, ఒక్కరై పోవడం. విఐపీలందరికీ, విఐపీ అని కాదు ఎవరిపైనా ఆ పాట వేసేస్తారు. సో గమ్మత్తు ఎక్స్ట్రీమ్స్ కదా ఇవన్నీ. ఒక మనిషి, ఒక కళాకారుడి జీవితంలో ఇలా మిగిలిపోతే అది నిజంగా గొప్ప విషయం. థ్యాంక్స్ టు ద పీపుల్ హూ అది తయారు చేసిన వాళ్ళకి ఆ క్రెడిట్ చెందుతుంది. ఆ పాత్ర, మళ్ళీ ఆ పాత్ర కోసం లిరిక్స్ రాసిన పర్సన్ అద్భుతం చైతన్య ప్రసాద్ అని లవ్లీ ఫిలం, చాలా అద్భుతంగా రాశారు. చాలా బ్రహ్మాండంగా అది చంద్ర సిద్ధార్థ డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. అవన్నీ మెమరీస్ కదా, గుర్తుండిపోయి. ఇప్పుడు అదే చెప్తున్నా, సినిమా చేయటం ఒక ఎత్తు అయితే గుర్తుండిపోయే సినిమాలు చేయటం ఒక ఎత్తు. అది నిజంగా ఏ కళాకారుడికైనా అది అదృష్టం అని నేను అంటాను. మనకంటూ కొన్ని సినిమాలు చెప్పగానే గుర్తుండిపోయేటట్టు ఉన్నాయి. చివరికి మిగిలేదు అదే కదా, మనం పర్మనెంట్ కాదు, మనం పర్మనెంట్ జ్ఞాపకం ఇన్ ద సెన్స్ ఆ సినిమాలో అని అందరూ దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, జీవితంతో మనతో దాన్ని రిలవెంట్ చేసుకోవటం, అది అలా కొన్ని మిగలటం అదృష్టంగా నేను అనుకుంటాను. అదే అదృష్టం. మనం డబ్బు ఎంత సంపాదించినా మనం పట్టుకెళ్ళేలే పెట్టేయలేదు కదా. పొరపాటును కూడా ఇంతవరకు ఎవడో ₹1 తీసుకెళ్ళినట్టుగా నేను తెలుసుకోవాలి ఇంతవరకు. సో అందుకని అది పర్మనెంట్ కాని దానికోసం ఎందుకు వేస్ట్. ఇప్పుడు మనం ఏదైనా పర్మనెంట్ వాటి కోసం ప్రయత్నం చేయాలి. సార్, ఇప్పుడు ఎవ్రీడే కంపల్సరీ ఏదో ఒక ఛానల్లో రోజు నేను మిమ్మల్ని చూస్తాను. అండ్ మీరు సడన్గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ సీన్స్, అక్కడ జరిగిన సందడి, లేకపోతే ఏం రోల్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది మీ సినిమా రాగానే? ఎట్లా అంటే జీవితంలో మనకు అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండకపోవచ్చు, కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి. ఎందుకని ఆ స్థితి, ఆ పరిస్థితి, అప్పుడున్నటువంటి మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి. అట్లాగే 245 లెక్క కరెక్ట్గానే ఉంది. 245లో 245 సినిమాలకి ఇన్సిడెంట్స్ ఉండకపోవచ్చు. బట్ కొన్ని ఇప్పుడు లేడీస్ టైలర్
డూ ఆర్ డై పరిస్థితి ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందులో సినిమా చేసాం, ఫ్లాప్ అయిపోయింది, మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం, ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుకునే పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం. దానికోసం ఎలా వి ఫైట్, ఒక ఫైట్. ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఎంత కష్టపడి చేసాం, చేస్తే ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి. మన కష్టం మనం పడతా ఉంటే అవతల దాని సిచ్యుయేషన్కి అది కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి. అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా, ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తుంది. సార్ ఇప్పుడు 2010 నుంచి 2020 మన 10-20 ఈ 10 ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు ఆల్మోస్ట్ అందరితో. సో అందరి గురించి ఒక్కొక్క లైన్లో నాకు అందరు కాదు, అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తా. ఎందుకనంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది. దే ఆర్ ఆల్ వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ. అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ అలాగా అంటానికి లేదు అసలు. అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్. నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ. చాలా నిజంగా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు. నిజంగా మాకు ఒకరోజు మేము హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండు అని అంటే ఆ బ్రాండ్, ఇప్పుడు కామెడీ ఆ బ్రాండు అని అంటే నా పాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని. ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు, ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాళ్ళం. ఇప్పుడు అదంతా లేదు, ఆల్రౌండింగ్ వేసి కొడుతున్నారు బ్రహ్మాండంగా. మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది. మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను, అది నిజమా కాదా? మేము రూమ్మేట్స్ కాదు, ఒకే ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి. కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడు కలిసే తిరుగుతుండేవాళ్ళం అందరూ. వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి. నో హిట్లర్ అంతకు ముందు చాలా. అసలు మంచుపల్లకి అందరం కలిపి చేసింది మంచుపల్లకి ఫస్ట్. చిరంజీవి గారు, నారాయణరావు గారు, సాయి చందు, నేను అందరం కలిపి 5గురిని కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచుపల్లకి. సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది. ఎక్కడ పట్టేశాను. అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే. అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే కదా. కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాము మొన్న. అంటే ఈ టోపీ ఎందుకు పెట్టారనే కదా నీ ఉద్దేశం. తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అని అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున 1982. అప్పుడు జనవరి 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి 6 వచ్చింది. అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి, చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది, ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం. మరి సినిమాలో కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు. సినిమాలో మన బేడి విగ్గులే కదా, రోజుకో రకంగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి. ఇదేం అడ్డం లేదు. ఎస్. సో తిరుపతి అన్నారు. ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే. ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది? తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముందబ్బా, ఏం సీక్రెట్లు ఏం లేవు. అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను, మామూలు భక్తుడినే. ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు, పోనీ నీకేమో తెలిస్తే చెప్పు. చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండోయ్ అని తెలిసిపోయింది. సో దిస్ ఈజ్ ద థింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని కాటేజ్ మన తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతి పైన
కాటేజీ, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఏడుకొండలో వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష. అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా. ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం. ఆయన్ని నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు. సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ, చిత్తూరు ఎంపీ చేశారు మొన్నటిదాకా. అట్లాగే రమణ అని, వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు పని అది చేసి, లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే, స్వామివారు ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం. అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి. నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా, దాటిన తర్వాత ఉండం కదా. మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఇలాంటి. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు గాట్ ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము, ఆస్ట్రేలియాలో రావడము. అవును, వి ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. Thank you. అండ్ ఆ టైంలో నేను కలవలేదు, ఇప్పుడు ఆ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే అంటే నిజంగానే ఇండియన్ న్యూజెర్సీ అసెంబ్లీ కదా, ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, అట్లా న్యూజెర్సీ అసెంబ్లీలో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం. ఎస్. అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే, తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకి ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు. అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు. లేడీస్ టైలర్ సినిమా తీసినప్పుడు అయిపోయిన తర్వాత తెర మీదకి ఇంకొక 2-3 డేస్తో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా పోతుంది అని కాస్త అజంప్షన్ అయిందా ఎక్కడైనా? ఏమి అసలు అప్పుడు టెన్షన్ తప్ప ఇంకేం లేదమ్మా. ఎందుకంటే నేను చెప్పాక ఇందాక డూ ఆర్ డై పరిస్థితి అప్పుడు మనకి. అది సక్సెస్ కాకపోతే మనం లేం, నో రాజేంద్ర ప్రసాద్, వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే ఏముండదు. అలాంటిది ఈ మోస్ట్ ఆఫ్ ఇట్ టెన్షనే ఈ సినిమా. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు ఎవరో కొనలేదు ఆ సినిమాని, అదొక టెన్షను. ఎవరో కొనలేదు. ఇది అసలు కామెడీ, ఫుల్ లెంగ్త్ కామెడీ అనే సినిమాని అసలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఓన్లీ కామెడీ మీద సినిమా, ఎలాగా ఇదేమవుతుంది, అంత టెన్షనే. రిలీజ్ అయిన రోజు అయితే కామెడీ కాబట్టి ఎవరు ఆపలేకపోయి, రిలీజ్ అయిన రోజు నుంచే అది బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇది కాస్త రీసెర్చ్ టైప్ చేసి అడిగే క్వశ్చన్ నేను. లైక్ మీరు ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ చేశారు. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎమోషనల్ ఫాదర్, ఒక మామగారు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క రిలేషన్షిప్ చేశారు కదా మీరు, లైక్ క్యారెక్టర్. సో అందులో మీకు బాగా టచ్ అయింది ఏ క్యారెక్టర్? నాకు బేసిక్గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. ఒక స్కూల్ టీచరు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడు. అంటే ఆ నెల జీతం అంతవరకు మనం జీవితంలో బాగా చదివించి వెళ్ళి మనం పని చేసుకునే పరిస్థితి. అలాంటప్పుడు మనకేమవుద్దంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే మనకు అందం ఏంటి అంటే, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకేంటి అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకు ఉన్నన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏ లెవెల్ ఎవరికి రాదు. అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం. స్ట్రగుల్ అవ్వచ్చు, జీవితం గురించి కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకు బోల్డ్ అన్ని అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలన్నిటినీ నాకు అదృష్టం ఏంటంటే, నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట. నా 9వ ఏటే మా అమ్మగారు చనిపోవటం, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఒక చదువు, అక్కడి నుంచి మనం స్ట్రగుల్ ఫర్ ద ఎట్లా మన పని కోసం ఎట్లా కష్టపడ్డాం, మళ్ళీ ఉన్నదంతలో ఎలా వచ్చి మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాం, మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి గోల్డ్ మెడలిస్ట్గా వచ్చి మనకి మనం ఒక ఆర్టిస్ట్గా ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాం. ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు, హీరోల్లో ఒక ప్రత్యేకమైన హీరో అవ్వడం వేరు. దానికి ఏమేమి కష్టపడ్డాం, దీనికే సరిపోతుంది జీవితం. సో ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చిన జీవితపు అనుభవాలు, జీవిత పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ క్యారెక్టర్ల మీద అప్లై చేసే అవకాశం వచ్చింది. లక్కీగా ఈ పాత్రలన్నీ కూడా అలాంటి పాత్రలు.
కొన్ని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ ఇప్పుడు లేడీస్ టైలర్ లాంటివి, ముచ్చిమంత ముద్దు లాంటివి, ఇట్లా కొన్ని ఎక్స్ట్రాడినరీ కాశ్మోరా లాంటి ఇట్లాంటి సెపరేట్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా అవి మన ఇమాజినరీకి మనం చేసిన మోస్ట్ ఆఫ్ ఇట్ నా లైఫ్లో అసలు మీకు ఒక పాయింట్ చెప్తే ఇంతవరకు అసెస్ చేసుకుంటారు మీరందరూ, మీ జనరేషన్ పిల్లలు. నేను హీరోగా యాక్ట్ చేసిన ఏది కూడా ప్లెయిన్గా హీరో వచ్చి 10 మందిని కొట్టాడు, ఇక్కడి నుంచి దేశాన్ని ఉద్ధరించాడు, వెళ్ళిపోయాడు లేదు అసలు. లేడీస్ టైలర్ వాడు హీరోనా, సన్నాసి, అన్నీ మూఢనమ్మకాలు, సన్నాసి. అప్పులప్పారు హీరోనా, అది ఆడు తీసుకునే అప్పులు ఆడు ఎట్లా ఎగ్గొట్ట అన్ని టెక్నిక్స్. ఎదురిండి 3 పక్కన పెళ్ళాం, ఆడు పిసినారి వాడు హీరో ఎందుకు అవుతాడు. అట్లా నాకు లైఫ్లో ఇవన్నీ కూడా ఒక పరీక్షలే, ప్రతి క్యారెక్టర్ ఒక పరీక్షే. లైఫ్ ఏమైపోయింది, లక్ ఏమైపోయింది, మన సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు అలాంటి వాడు ఉన్నాడు. ఒక లేడీస్ టైలర్ లాంటి వాడు బద్దకిస్తూ, వాడు బోడంత టాలెంట్ ఉంది కానీ వాడు పని చేయడు. అసలు అట్లా తీసుకుంటూ మొదలుపెడితే నాకు ఈ క్యారెక్టర్లన్నీ కూడా హీరోగా చేసేటప్పుడు కూడా ఇన్ని వెరైటీ పాత్రలు జీవితంలోంచి తీసుకున్నటువంటి లైఫ్లో ఎదురుపడేపడేవి మన క్యారెక్టర్స్. అది లక్ అయిపోయింది మనకి. అది అయిపోయి వాటిల్లోంచి ఫన్ ఎలా వచ్చింది, వాటిలోంచి కామెడీ ఎలా తీసుకున్నాం. ప్రతి సినిమా చివరిలోనూ ఒక ఆలోచించే విధానం. ఒక లేడీస్ టైలర్ అనేవాడు లాస్ట్ చిత్తకొట్టేస్తారండి, లమ్డికి నువ్వు ఎలాంటి పనులు చేసావు అది ఇదంటే లేడీసే చెప్తారు, లేదు వాడు మంచోడు, మేము ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు మాత్రం మంచిగానే ఉన్నాడు, మమ్మల్ని ఎప్పుడు వాడు ఏమీ చేయలేదు అని. ఈ క్యారెక్టర్ హైలైట్ అయ్యి చివరికి మీ చేత అంత నవ్వించి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి లాస్ట్కి వెళ్తూ హార్ట్ టచ్ అయ్యి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. ఈ గొప్పతనం రాసిన వాళ్ళది, తీసిన వాళ్ళది, దర్శకులది, నిర్మాతలది, అందరిది కూడా. బట్ మనకొచ్చిన అవకాశం ఏంటయ్యా అంటే ఆ పాత్రలు నిలబెట్టడం. ఆ పాత్రలు వచ్చినప్పుడు దాన్ని నిజంగానే నాకేం ప్యాషన్ ఉందో ఇవాళ వరకు మీ అందరికీ తెలుసు. నేను వర్క్ పిచ్చి తప్ప నాకు హెల్త్ కారణం ఏంటంటే పని, వర్కహాలిక్. పనే నన్ను ఫిట్నెస్లో ఉంచుతుంది ఇప్పుడు. అది నిజం అయితే కనుక 100% ఆ పని చేసుకుంటూ రావడానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ లైఫ్. సో ఇందాక నువ్వు అన్నావే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ అంటే అందులో ఉన్న అన్ని పాత్రలు చేశారు మీరు. ఫాదర్, బ్రదర్, అన్నయ్య, తమ్ముడు, మావయ్య, బాబాయ్, పెదనాన్న, ఎవడైనా సరే. అదే మహానటిలో పెదనాన్న లేదు, నాన్ననే పిలువు, లేకపోతే వీళ్ళకి భయం ఉండదంటే, ఈ బస్తీ వాళ్ళకి భయం ఉండదు. అట్లా ఏ పాత్ర అయినా మనకి ఒకటి బేసిక్గా నా క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యారెక్టర్ కాబట్టి ఫిట్ ఇన్ అయినాయి అని నేను నమ్ముతున్నాను. అది అఫీషియల్గా వచ్చేసింది కూడా, సర్టిఫైడ్ బ్లూ టిక్ కూడా వచ్చేసింది. యా, సో ఫ్యామిలీని కూడా కాస్త ఇప్పుడు మళ్ళీ వస్తుంది మనవరాలుకి అవార్డు రావడం ఫస్ట్ సినిమాలో అనుకోకుండా. ఆ పిల్లని చూసి మన నాగశ్విన్ డైరెక్టరు, స్వప్న అదే దత్త అనే కూతురు, వీళ్ళు అసలు దీన్ని చూస్తుంటేనే మాకు కావాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అట్లాగే వీళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఆ పిల్ల కూడా వీళ్ళ అంచనాల మేరకు చేసింది బాగా. కొంత నేను కూడా ఉన్నాను పక్కన, కొంత చేసింది. చివరికి నేను మా ఆవిడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడుకున్నాను అనమాట. ఏందో మన పిల్లలకి రాలేదు, వాళ్ళ పిల్లలకి వచ్చింది బాగానే, మీది పోకుండా అని. ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ, సంతోషం. మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటే మాకు టెన్షన్ ఫ్రీ లేదు. అది తరతరాలు వచ్చినట్టు బ్లడ్ అండి, బ్లడ్ అంటే సంతోషం, ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. ఆ పిల్ల బాగా